దత్తాత్రేయ సమారంభం సుప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. ఈ సహస్ర చండీ హోమం అది కాదు, సామూహికంగా ఏ పని చేసినా సరే ఆ పని వల్ల ఫలితము అన్నది భూమాతకి చాలా మంచి జరుగుతుంది. మన భూమి ఏంటి అంటే కర్మభూమి, అంటే ఇక్కడ విద్యకే ప్రాధాన్యత. అలాంటి భూమిలో శక్తి అన్నది పెంచుకోవడం మన అందరి బాధ్యత. కాబట్టి ఇక్కడ సహస్ర చండీ, ఈ చండీ హోమం చేయడానికి కారణం ఏమిటి అంటే, చండీ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి స్వరూపం. ఆ సమిష్టి స్వరూపం వల్ల మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా లక్ష్మీ అమ్మవారు ప్రతి క్షణం వనరిస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చిన దాన్ని నాది అని తెలుసుకునే శక్తిని కాళీ అమ్మవారిస్తే, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకుని మన జీవితాన్ని గొప్పగా మార్చుకునే జ్ఞానాన్ని సరస్వతీదేవి ఇస్తుంది. ఈ ముగ్గురు ఉన్న ఏకైక స్వరూపం చండీ అవడం వల్ల, దానికి తోడు ఆవిడ ఉండే చక్రం, అంటే మన శరీర భాగాల్లో ఉండే చక్రం మణిపురి చక్రం. మణిపురి చక్రం అంటే ఏంటి అంటే, శరీరానికి శక్తి అన్నది అక్కడి నుంచే వస్తుంది. ఆ పవర్ సెంటర్ లో ఉన్న అమ్మవారిని మనం కొలవడం ద్వారా శరీరం అంతా, అంటే ఆత్మశక్తి అన్నది పెరిగి మనం ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది. జీవితంలో అందరూ విజయాలు సాధించి ఎదగడం ద్వారా, అంటే మనలో మార్పు రావడం ద్వారా, ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే మనం నిజంగా మారితేనే వస్తుంది. కాబట్టి ఆ నిజంగా మనం ఎదగడం ద్వారా ఏమవుతుంది అంటే మన భూమాతకి ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి మన భూమి మీద మనం అందరం బాధ్యత గల పిల్లల కింద ఉంది. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే, తల్లి తండ్రి బాధ్యతలను తీసుకోవాలి, గురువుల బాధ్యతలను తీసుకోవాలి. కానీ మన అమ్మట 9 నెలలు మాత్రమే మోస్తుందిట. కానీ భూమాత మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం మోస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ తల్లి రుణం మనం ఇంకా గొప్పగా తీర్చుకోవాలి. అలా తీర్చుకోవాలి అంటే భూమి మీద ఖచ్చితంగా ఇలా సామూహిక హోమాలు అన్నవి జరిగి తీరాలి. ఎంత బాగా జరిగితే అంత బాగా ఆ భూమాతకి మనం బాధ్యత గల పిల్లల కింద ఉన్నట్టు అవుతుంది. కాబట్టి మనం ఏంటి అంటే ఆ భూమికి శక్తి ఉండాలి అన్న కోరికతో చేసింది ఈ హోమం. కాబట్టి మనం చేసిన హోమ ఫలాన్ని మొత్తం భూమాతకే దారిపోసాం అందరం. ఆ దారిపోయడం ద్వారా భూమికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఉన్న ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అన్న కోరికతోనే శాంతి సౌభాగ్యాల కోసం చేసిందే ఈ చండీ హోమం. అది 1వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ఆ 1వ అధ్యాయంలో ఏం చెప్పారు, ప్రతి మోక్షం ఎక్కడో లేదు, ఈ కడం నుంచే మోక్షం వస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రతి మనకి ఉన్న మోహం అన్ని ఏంటంటే అన్నిటిపైన ఇవ్వాలని కూడా మనం ఏం చేస్తున్నాం, ఏడుస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే మనకి ఏం చేత కాపోయింది, మా లోపల మనం ఎప్పుడు గొప్ప పనులే చేయాలి. ఆ పని అందుకే ఏంటంటే సేవ 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 అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఈ శరీరానికి శ్రమ లేకుండా ఎప్పుడు కూడా మనం ఎవరిని చేరలేము, దేవతని చేరలేము. ఎందుకంటే ఇది శ్రమ పెడితేనే గుండెకి ఆనందం వస్తుంది. బద్ధకంగా కూర్చున్నంతసేపు ఏం రాదు. అది చెప్పడం కోసమే ఇక్కడ చండీ అమ్మవారిని 3 రూపాల్లో కొలుస్తున్నాం. ఏమని అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిసిన ఏకైక స్వరూపమే చండీ. ఇక్కడ 1వ అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మహాకాళి అధ్యాయం కింద 2, 3, 4 మహాలక్ష్మీదేవికి, తర్వాత 5 నుంచి 13 వరకు ఉన్న 9 అధ్యాయాలు కూడా సరస్వతి అమ్మవారికి చెప్తారు. మామూలుగా ఏంటి అంటే, ఒక అమ్మకో నాన్నకో ఒక ఆస్తి ఉందనుకోండి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చేస్తారు, ఈక్వల్ షేర్స్ కదా, అంతేనా? అంతేగాని ఒకళ్ళకొకలా ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ ఇక్కడ మరి చూడండి, ఆ తల్లి ఏం చేసింది, 3 బిడ్డలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిస్తే చండి అన్నారు. కానీ కాళీకి 1 అధ్యాయం ఇచ్చింది, లక్ష్మికి 3 అధ్యాయాలు ఇచ్చింది, సరస్వతికి 9 అధ్యాయాలు ఇచ్చింది. దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏమిటి అంటే, శక్తిని సంపాదించడానికి మనం ఉంచుకోవాల్సిన టైం ఎంత అంటే 10% ఆఫ్ ద లైఫ్, అంటే 2 అవర్స్ ఉంచుకోవాలి. శక్తిని సంపాదించడం అంటే ఏంటంటే, అన్నం తింటారా, ప్రోటీన్లు తెచ్చుకుంటారా, విటమిన్లు తెచ్చుకుంటారా, లేకపోతే ఏదైనా సాధనలు చేస్తారా, ఏ విధంగా అయినా సరే మనకి శక్తిని సంపాదించుకోవడానికి 2 గంటల కాలం ఎప్పుడు ఏం చేయాలి,
జీవితంలో పెట్టుకోవాలి, అంటే శక్తిని పెంచుకోవడం కోసం. తర్వాత 30% ఆఫ్ ద లైఫ్, అంటే 8 గంటలు మాత్రమే ఏదో ఒక పని చేయాలట భుక్తి కోసం, సంపాదించడానికి. ఆ తర్వాత మిగిలిన 14 గంటలు ఒకే ఒక్క పని చేయాలి. అదేంటి అంటే నేర్చుకోవడం మాత్రమే, అంటే సరస్వతి మాత్రమే ఉండాలి లైఫ్లో. అలా ఎవరైతే లైఫ్ని పెట్టుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే 2 గంటలు శక్తిని సంపాదించడానికి, 8 గంటలు లక్ష్మిని సంపాదించడానికి, మిగతా 14 గంటలు సరస్వతితోనే మనకు ఉత్సాహాన్ని ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మవారు. దానికి కారణం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ప్రకృతి చేస్తామండి అంటే జీవితంలో ప్రతి మానవుడికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే లక్ష్మి. ఆ లక్ష్మి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, లక్ష్మి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే మనకు వనరులు ఇస్తూ ఉంటుంది, అంటే రీసోర్సులు ఇస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, అయ్యో వాళ్ళేమో అదృష్టవంతులండి, నేను దురదృష్టవంతులు. ఎవ్వరూ దురదృష్టవంతులు ఉంటారు. ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారికి అందరూ బిడ్డలే, ప్రకృతి మొత్తం. అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ గానే రీసోర్సులు ఇస్తుంది. ఇచ్చిన రీసోర్స్ ఏంటి అంటే, చాలా మంది స్ట్రైట్ గా, ఇప్పుడు మనకు అన్నం అంటే అర్థం ఏమిటి అంటే, ఒక ప్లేట్ లో అన్నం పెట్టి ఒక పప్పు కూర ఇన్ని వేసి పెడితే మనకు అన్నం పెట్టినట్టు లెక్క. కానీ బియ్యం ఇస్తే అన్నం వండుకోగలమా లేదా? వండుకోవాలి కదా. అంతేకాని అన్నం వస్తేనే తింటాను అంటే ప్రాబ్లం. ఇప్పుడు మనకి లక్ష్మి రీసోర్స్ ఇచ్చినప్పుడు అన్నాన్ని ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారట, లోపలికి రాముదామని ట్రై చేశారట. వాళ్ళు చెయ్యి వదిలించుకుని దేవుడే నన్ను కాపాడాలి, మీరెవరు కాపాడరు అని చెప్పారు. చూడడం మనకి రావాలా వద్దా? అంతేకాని దాని సినిమాలో చూస్తే ఏమవుతుంది, మన పూజలో కథ చెప్పుకోలేము కదా. మరి అంటే మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కథే చెప్పుకోవాలి. కథే చెప్పుకోవాలి అంటే మరి ఆ సినిమాలో చెప్తే ఎవరైనా వింటారా? ఇదేంటి ఇక్కడికి వచ్చి ఈ పూజ చేస్తూ సినిమాలు చెప్తున్నారా అని కోపం వస్తుందా రాదా? అంటే దాన్ని ఇటువైపు మార్చుకోవాలి అంటే దానికి ఏముండాలి? మన దగ్గర జ్ఞానం ఉండాలి కదా. అంటే ఎవరు ఉండాలి? సరస్వతమ్మ ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురు అమ్మలు ఉండే ఏకైక పూజ ఏంటి అంటే చంద్రమ శక్తిలో ఎప్పుడైతే కలిసిందో మనం ఎంత మంచిగా మారుతాము అంటే, మన లోపల ఏదైతే ఆ ఎత్తు అంతా ఆడిపోయి మనం ప్రశాంతంగా అవుతాం. అందువల్ల ఏంటంటే ఈ హోమం నుంచి బయటకు వెళ్ళి సత్వాయ నమః, ఆత్మనే నమః, అమ్మంతరాత్మనే నమః, పరమాత్మనే నమః, హ్రీం జ్ఞానాత్మనే నమః. అమ్మ ఇప్పుడు అందరూ దండం పెట్టుకోండి. ఏంటి అంటే చల్లగా ఉండాలి అంటే నెమ్మదిగా వేసుకోండి. అందులో 4 హోమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ వెళ్ళిపోయిందమ్మా. మంత్రం కూడా చదువుతూ ఉండండి. అమ్మా ఆ కర్ర ఎవరైతే పట్టుకెళ్ళారో లాస్ట్ హోమగుండం అయిపోయింది అనిపిస్తే ఆ కర్రని మీరు పెట్టుకెళ్ళిన హోమగుండంలో ఎక్కడో చోట పెట్టేయండి. అదే నెయ్యి ముట్టిస్తున్న కర్ర. సుపదం మార్గం క్షేమకరీ సుత రాజద్వారే మహాలక్ష్మి విజయ సర్వతస్థితా స్వాహా. రక్షాయనంతు యత్పానం వర్జితం కవచేనతు తత్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని స్వాహా. గచ్చేతు ఇది చేతుపమాత్మన కవచేనాతో నిత్యం యత్ర యత్రైవ గచ్చతి స్వాహా. తత్ర తత్ర ఫలాపచ్చ విజయ సర్వకామతు నిశ్చయం పరమైశ్వర్య మధురం ప్రాప్సరే భూతలే పుమాన్ స్వాహా. ఉపయోజయతే మధ్య సంగమేష పరాజిత త్రైలోక్యేతు భవేత్ పూజా కవచేనార్పుమన్ స్వాహా. దేవ్యా కవచం దేవా నామపి దుర్లభం ఎప్పటే ప్రేతోని ఆరోగ్యం నల్లగా ఉంటాయి. ఏమా ఆ మిరియాల్ని ఫస్ట్ ఒకళ్ళు తీసుకుని ఆ హోమకొండం చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం అలా పాస్ చేసేయండి. మీరు కొంచెం తీసేసుకోండి, వాళ్ళకి ఇచ్చేయండి. అలా ఎక్కువ స్పీడ్గా అయిపోతుంది. నిజమనుకున్న అబద్ధాలు వెనకాలే పరిగెడుతూ ఉంటాము. అలా పరిగెడుతున్న మాకు నిజంగా తెలిసేటట్టు చెయ్యాలి అంటే మేము ఎలా మారాలి? నిజంగా మారాలి. కాబట్టి మమ్మల్ని నిజంగా మార్చి నిజంలా తెలిసేటట్టు చెయ్యి అనుకుంటూ ఏం చేస్తారు అంటే, స్వాహ అన్నప్పుడు మొత్తం అన్ని మిరియాలు ఒకేసారి వేసేయాలి. అవి కానీ కొంచెం వెనక్కి తెచ్చుకున్నారనుకో, నాకు కొన్ని మాయలు ఇవ్వమ్మా అని అడిగినట్టు అనమాట. అలా కాకుండా చేతిలో ఉన్నవన్నీ ఒకేసారి స్వాహ అనగానే వేసేయండి. నెయ్యి వేసేవాళ్ళు ఒక చేతితో నెయ్యిని, ఒక చేతితో మిరియాలు కూడా వేయాలి. నెయ్యి మాత్రం మానేయకూడదు. ఓకేనా?
महामाया रस्यैव तया सम्मोह्यते जगत् ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा स्वाहा बलादाकृष्टमोहाय महामाया प्रेष्यति तया विसृज्यते विश्वं जगदेति चराचरं स्वाहा सैषा प्रसन्न वरदार्णां भवति मुक्तये सा विद्या परमामुक्तिरेतु भूता सनातनी स्वाहा संसारबन्धहेतुस्व सैव सर्वेश्वरेश्वरी स्वाहा राजोवाच स्वाहा भगवान् गाहि सा देवी महामायेतियां भवान् स्वाहा प्रवीटिकदमुत्पन्ना सा कर्मास्यादि प्रभाव च सा देवी यस्वरूपा यदुद्भवा स्वाहा सर्वं श्रोतुमिच्छामि ततो ब्रह्मविदां वरा स्वाहा उवाच स्वाहा इत्येव सा जगन्मूर्तितया सर्वमिदं तदं स्वाहा तदापि तत्समुत्पत्ति बहुधा श्रूयता मम देवानां कार्यस्थित्यर्था आविर्भवति सा यदा स्वाहा उत्पन्ने तथा लोके सा नित्यभिधीयते योगनिद्रां यदा विष्णुजगदेत्यकालने कृते स्वाहा कल्पान्ते भगवान् प्रभु तदा स्वावसरो गौरो विख्यातो मदिकैटभो स्वाहा कर्णमलोद्भूतो हुंतं ब्रह्मणोज्जितमो स्थानाभिकमले विष्णो स्थितो ब्रह्म प्रजापति स्वाहा विख्यातवसरो जोग्रो प्रसुप्तं च जनार्दन तुष्टावयोगनिद्रां च कामेकाग्रहृदये स्थिता स्वाहा बोधनार्थाय हरि हरि नेत्रकृतार्यं विश्वेश्वरीं जगद्धात्रीं सिद्धिसंहारकारिणीं स्वाहा निद्रां भगवती विष्णुं ददलां ते सप्रभु स्वाहा ब्रह्म उवाच स्वाहा त्वं स्वाहा त्वं सदा त्वं यो चत्कार सर्वात्मिक स्वाहा सुधातमक्षणेति सुधामात्रात्मिकस्थिता अर्धमात्रस्थिता नित्यानुच्चयी विशेषता स्वाहा त्वमेव सज्जा सावित्री त्वं देवी जननी परा त्वयैतद्दार्यते विश्वं तयैतद्दृश्यते जगत् स्वाहा त्वयैतत्पालयते देवी त्वमत्सञ्जेत सर्वदा विशिष्टौ सृष्टिरूपा त्वं सिद्धरूपा च पालने स्वाहा सदा समृद्धिरूपा च जगदोऽस्य जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृति स्वाहा महामोहा च भवति महादेवी महासुरी प्रकृतं सर्वस्य गुणत्रय विभावनी स्वाहा कालरात्रि महारात्रि मोहरात्रि च दारुणा त्वं स्थित्वमीश्वरी त्वं बुद्धिर्बोधनलक्षण स्वाहा पुष्टि तदा पुष्टि त्वं शान्ति शान्तिरेव च खड्गिनी सुलिनी घोरा गदिनी चक्रिणी तदा स्वाहा ఇందాక ఎలాగైతే మిరియాలు తీసుకున్నారో అలాగే అందరూ తీసేసుకోండి మొత్తం అన్ని అయిపోయి ఇందాకలాగే మొత్తం స్వాహ అన్నప్పుడు అన్ని వేసేయాలి ఒక చేత్తో నెయ్యి ఒక చేత్తో ఈ నువ్వులు వేయాలి ఏం చెప్తారు అని అంటే అమ్మ మా దగ్గర ఏదైతే దరిద్రం ఉందో దాన్ని తీసేసి మాకు 5 వేస్తున్నాం కాబట్టి ఒక్క నువ్వు కూడా వెనక్కి తెచ్చుకోవద్దు ఉన్నవన్నీ ఏం చేయాలి అందులో వేసేయం చేస్తాం చెవట పట్టి చెవట చూసుకుని అవి వేయండి తప్ప దాన్ని వెనక్కి తెచ్చుకోకండి చక్కగా ఒకేసారి ఏమా స్వాహ అనగానే ఒకేసారి వేసేయండి అందరూ తీసుకున్నారు కదమ్మా సర్వోపకారకరణాయ సదార్థ చిత్త స్వాహా ఆనందం అని అర్థం మీరు హాయిగా వేసుకుంటూ ఆ ఆనందాన్ని మీ లోపలికి తీసుకోండి చెందేచనే ఏదైతే ముందేచ వినిపాస్తే బాహుదేశే చైన్య ప్రతాపవాన్ ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానామదేశ స్వాహా సర్వబలైతే చరిసేతి హృదయే కంభూనాం చిత్ర విన్యాసో స్వబలైవృత స్వాహా కోటి వీర్యాణి పద్యాసత్ మధురాణాం కులాన్వై శతం గోళాని ధర్మాణం నిర్గచ్చంతుమోజ్ఞ స్వాహా కాళికాయ చాముండాయ విచ్చే స్వాహా ఐం హ్రీం క్లీం 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 చాముండాయ విచ్చే స్వాహా హ్రీం క్లీం చాముండాయ పంచ షటు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ అమ్మ 12 అయిన తర్వాత దాని మీద మూసేయండి అమ్మ అక్కడ ఎందుకు అడ్డు పెట్టుకున్నారు అది ఆవిడకి ఇచ్చేయండి
అమ్మా ఈ పూర్ణాహుతి ఒక్కళ్ళే పట్టుకుంటారు, ఎందుకంటే అందరూ పట్టుకుంటే ఏదో ఒకటి చేస్తాం కాబట్టి మనం ఏంటంటే అక్కడ కింద ప్లేట్లో పువ్వులు ఉన్నాయి చూడండి. पूजयामि कामिन्ये नमः जान्ये पूजयामि कुलदेवताय नमः जंगे पूजयामि मंत्रिण्ये नमः ऊरु पूजयामि योनिरूपाय नमः कटिं पूजयामि सर्वसम्पत्प्रदायिन्ये नमः नाभिं पूजयामि जगदहल्लादकारिण्ये नमः हृदयं पूजयामि। అక్కడ ఉన్న పండుగ ఏంటి అంటే ఆ పూర్ణాహుతికి ఒక్కసారి చూపించి ఆ పండు మాత్రం హోమగుండంలో వేసేయండి. చండికాదేవత ప్రీత్యర్థం నైవేద్యం మంత్రం చెప్పిన తర్వాత బ్రహ్మార్పణం వస్తుంది. ఆ బ్రహ్మార్పణం వచ్చినప్పుడు ఆ చేట చీర ఏదైతే ఉన్నాయో పువ్వులు ఆ జాకెట్ మూట అన్ని వేస్తారు. ఆ రెండు కర్రలు ఉన్నాయి చూసారా, నెయ్యి వేసే కర్రలు సుఖుశృవాలు శివపార్వతులు, అవి రెండు మాత్రం మీ చేతిలోనే ఉండాలి, ఆ మధ్యలో వేయకూడదు. ఓకేనా? మిగతా అవన్నీ వేసేస్తారు. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే పూర్ణాహుతి పట్టుకున్నారో వాళ్ళ చెయ్యిని పట్టుకోకండి, అంతే చాలు. ఏం పట్టుకోకూడదు, వాళ్ళ చేతిని పట్టుకోకూడదు. భుజాన్ని ఒక భుజాన్ని పట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ చేతిని పట్టుకుంటే మీరే వాళ్ళని తోసేస్తారు, లేకపోతే అవన్నీ అందులో పడిపోతాయి. ఏమా నాతో పాటు అందరూ మంత్రం చెప్తున్నారు. బ్రహ్మార్పణం అని రాగానే నేను చెప్తాను బ్రహ్మార్పణం, మీరు చెప్పేసరికి అది మీరు చెప్తూ అందులో వేసేయండి, అంతే. ఓకేనా? వినండి. ఇత పూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికారతః జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థాతు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పదభ్యాం ఉదరేణ శిస్న యోన్యా యస్మృతం యదుక్తం యత్కృతం తత్సర్వం బ్రహ్మార్పణం. అందరూ వేసేయండి. చుక్కు శృవాగ్ని చేస్తూ ఉండాలి. బ్రహ్మార్పణం భవతు స్వాహా, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన కర్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన. శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, పరమేష్ఠి గురుభ్యో నమః, పరాత్పర గురుభ్యో నమః. ఒకళ్ళే పోయాలి చక్కగా. ఏదైతే శివపార్వతులు ఉన్నాయో దానిపై ఓం సత్యమే మయంచమే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సౌమరసత్యమే భద్రంచమే శ్రీంచమే సత్యమే సత్యమే ఉగచ్చమే ద్రవణంచమే అంతాచమే దత్తాచమే క్షేమచ్చమే ధృతిచ్చమే మహచ్చమే సూచ్యమే బ్రిసూచ్యమే క్షేరించమే నయంచమే అమృతంచమే ఆయుష్మంచమే దీర్ఘాయుష్మంచమే అనమిత్రంచమే భయంచమే సుఖంచమే శైలంచమే సూచాచమే సుధరించమే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ వేసేయండి. వేసి ఆ శుక్రవాలు చక్కగా ఆ దేవాలయం ఆ ట్రస్టీలు ఇంకా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను ఒక మంత్రం చెప్తాను, మీరు అందరూ తదాస్తు అని చెప్పండి. త్రయాయుషం జగదగ్నే కసపస త్రయాయుషం దేవానాం త్రయాయుషం తన్మే అస్తి త్రయాయుషం ఇదం లోకా సమస్తా సుఖినో భవంతు. చెట్టి అనుగ్రహ సిద్ధిరస్తు. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నాం. చక్కగా హోమం దగ్గర పూర్తిగా మీరు ప్రదక్షిణ చేయండి. హోమ విభూతి తెచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి, ఎక్కడ ఉంటారు అని చెప్తాను. అలాగే మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ లాస్ట్ అందరికీ కూడా బాధాభివందనం తెలియజేస్తున్నాను. మా కమిటీ తరఫున మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుండి ఇప్పటిదాకా మన స్వాములు రాఘవేంద్ర స్వామి గారు కానీ ఇంకొక స్వామి గారు కానీ చాలా వెయిట్ చేయండి. దయచేసి చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయండి. పట్టణంలో జరిగిన సహస్ర చండీ యాగము అత్యంత అద్భుతంగా జరిగింది. కాకపోతే మనం ఇళ్లలో ఏదైనా చిన్న హోమం చేయాలంటే